अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। बिजली की लोड शेडिंग बर्दाश्त करने से कासिर गांव वालों का हाईवे पर धरना। गोला कुंडा अलादुर्गम मंडल के मकीनों ने इस बात पर मेदक में एहतजाज किया कि महीनों से बिजली के मसाइल पेश आ रहे हैं और वो तवज्जो नहीं दे रहे, जिसकी वजह से सड़क पर शदीद ट्रैफिक जैम हो गया था। उन्होंने कहा कि करंट कटौती के हवाले से कई बार हुकाम से अपील की गई है, लेकिन कोई नतीजा नहीं निकला है। उन्होंने आला हुकाम से नोटिस लेने और मसले को हल करने का मुतालबा किया। गाँव को करंट नहीं आया भैया, महीने से अब तक बहुत तकलीफ हो रहा है। पीने का पानी नहीं आ रहा। करंट नहीं दे रहा तो ये लोग क्या करेंगे? मंझरियाल के कांग्रेस एमएलए प्रेम सागर राव ने 500 प्लॉटों पर कब्जा कर लिया है। मुजाहिरीन धरना दे रहे और उन्होंने कहा है कि हम धरना चौक पर इसलिए बैठे हैं कि मंझरियाल के कांग्रेस एमएलए प्रेम सागर राव ने हमारे 500 प्लॉटों पर कब्जा कर लिया है। कांग्रेस के एमएलए प्रेम सागर राव के मुजालिम को निस्फ नाबूद किया जाना चाहिए। मुतासरीन ने डाउन डाउन के भी नारे लगाए। वेम्पूगुड़ा और कापड़ा इलाके में कुल 500 फ्लैट्स हैं, मुतासरीन के कब्जे में हैं और वो इस बात पर एहतजाज कर रहे हैं। वाईसीपी कारकुन पर अंधाधुंध हमला। अलागड्डा एमएलए के शौहर भार्गव राम, एक धोबी जो वाईसीपी लीडर भोमा किशोर रेड्डी के लिए काम करते थे, उन्होंने भार्गव राम को अगवा किया और हमला किया। भोमा किशोर रेड्डी ने इल्जाम लगाया कि श्रीनिवास को एमएलए अखिला प्रिया के घर ले जाकर तशद्दुद का निशाना बनाया गया। उन्होंने कहा है जब से अखिला प्रिया एमएलए बनी है, अलागड्डा में अनारकी में इजाफा हुआ है। उन्होंने हुकूमत से मुतालबा किया है कि मुतासरा को इंसाफ फराहम किया जाए और हमला आवरों को कड़ी से कड़ी सजा दी जाए। मुतासरा नौजवान नंदियाल जनरल अस्पताल में ज़ेर इलाज है। మార్నింగ్ ఆర్లగడ్డలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. చాకల్ సీన్ అని చెప్పేసి నా దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని కిడ్నాప్ చేసి భార్గవరామ్ తన అనుచరులు అఖిలప్రియ ఇంటికి తీసుకెళ్లి అక్కడ అతన్ని బలవంతంగా కొట్టి చాలా దారుణంగా హింసించి ఈరోజు దాదాపు 2 అవర్స్ అతన్ని హరాస్ చేసి కొట్టి చంపి పడేసి రాపోండి అని చెప్పి ఈరోజు పంపించినారు. ఈరోజు అతని పరిస్థితి చూస్తుంటే ఎంత సీరియస్గా ఉందంటే హార్ట్ అనేది ఎంత అబ్నార్మల్గా బీట్ అవుతుంది అంత బీట్ అవుతుంది. ఆల్రెడీ అతని హార్ట్ పేషెంట్, చేతులు ఫ్రాక్చర్ అయినాయి, చనిపోయాడని చెప్పేసి అక్కడ కాలువలో పడేసి చింతకొమ్మ తినే దగ్గర కాలువలో పడేశారు. అలాంటి పరిస్థితి వచ్చింది ఈరోజు. మీరు గమనిస్తుంటే దాదాపు ఆర్లగడ్డలో ఒక 20 డేస్ నుండి ఎన్ని అరాచకాలు, అఖిలప్రియ ఎమ్మెల్యే అయినప్పటి నుండి ప్రతి ఒక్క అరాచకాలు చేయడం మొదలుపెట్టినారు. 1-2 ఇన్సిడెంట్స్, ఎన్ని ఇన్సిడెంట్స్. నిన్న కూడా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి కొట్టడానికి ప్రయత్నిస్తే అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఒక నెల క్రితం, ఒక 10-20 రోజుల క్రితం ఒక మర్డర్, దానికి ముందు ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఎన్ని రిజిస్టర్ అవుతున్నాయి. ఈరోజు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి చేశారని చెప్పేసి ఇలా అమాయక ప్రజల మీద, పనిచేసే వాళ్ళ మీద దాడులు చేసుకుంటూ తిరుగుతున్నారు. ప్రజల్ని భయభ్రాంతులు చేయాలి, ఇలాంటి మర్డర్లు చేస్తే ఏదో వాళ్ళు ఒక భయం క్రియేట్ చేసేసి ఏదేదో చేసుకోవాలని చెప్పేసి ప్రజల్ని భయపెట్టి వాళ్ళ దగ్గర నుండి లబ్ధి పొందాలనే విధంగా తయారయ్యారు. సో ఈ రోజు నేను ముఖ్యమంత్రి గారిని కోరేది కూడా ఇదే. ఇందుకేనా మీరు ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించింది? ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుంది? ఈరోజు కొంతమంది ఆమెతో తిరుగుతున్న వ్యక్తులు ఎన్ని అరాచకాలు చేస్తున్నారు. కేవలం వాళ్ళ హస్బెండ్ భార్గవరామ్ ఇన్ఛార్జ్ వల్ల ఆర్లగడ్డలో జరుగుతున్న ఆయన చేస్తున్న పనుల వల్ల ఆఖరికి ఈరోజు పోలీస్ స్టేషన్లలో కూడా పోయి వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. తప్పకుండా నేను ఈరోజు డిమాండ్ చేసేది ఒకటే, ఈరోజు ఇతనికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఏం చేశారు ఇతను? ఇంత ముందు ఎప్పుడైనా కానీ తెలుగుదేశం కార్యకర్తల మీద ఒక దాడి చేసినట్టు ఒక కేసు ఉందా? ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓట్లు వేస్తారు. అంత మాత్రాన ఎత్తుకొచ్చి ఇటు చంపేయాలని చెప్పి ప్లాన్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి గారిని ఇద్దరిని మేము అడిగేది ఒకటే, ఆర్లగడ్డలో ఇప్పుడైనా లా అండ్ ఆర్డర్ ని ఇచ్చేయండి. ఇతనికి న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఈ కుట్రలో ఉన్న వాళ్ళందరూ, అఖిలప్రియ భర్త భార్గవరామ్, తన అనుచరులు ఖచ్చితంగా శిక్షించబడాలి. వాళ్ళ పేర్లు అన్ని కూడా కేసు ఈరోజు రాయడం జరిగింది. మీరు ఆ కాపీ అక్కడ తీసుకుంటే అతని పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు కంప్లైంట్ ఏమండి?
పరిస్థితి హార్ట్ బీట్ అబ్నార్మల్ గా ఇది ఉంది. ఎందుకంటే అతని చెస్ట్ మీద కూడా రాయితో కొట్టడం వల్ల అతని హార్ట్ కూడా ఇదిగా ఉంది. అండ్ బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని కూడా దాదాపు ఇష్టం వచ్చి స్పెల్లింగ్స్ రావడము, దాదాపు 1.5 hours 2 hours అతన్ని కొట్టడం జరిగింది. అంత పైచాచికంగా కొట్టి అతన్ని పారేయడం జరిగింది. చాలా డామేజ్ గా ఉంది బాడీ, అంత పార్ట్స్. అతను నడవలేని పరిస్థితిలో, కనీసం సంతకం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కేవలం మీ ఎంబడి తిరుగుతున్నానే దాడి చేశారు. కేవలం మా అమ్మడి తిరుగుతున్నాడు, వైసీపీకి చేశారు అనే దాని మీదనే ఈ రోజు దాడి చేయడం జరిగింది. ఈ దాడికి సంబంధించి భార్గవరామ్ తన అనుచరులు అది అతనికి అక్కడ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ పోలీసు వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళ అనుచరులు ఒక 7 మంది పేర్ల మీద ఇవ్వడం జరిగింది. निर्मल पुलिस ने चोरी की वारदातें अंजाम देने वाले 3 नौजवानों को डमी बंदूकें पकड़ते हुए गिरफ्तार कर लिया है। निर्मल 3 नौजवान डमी बंदूकें पकड़े हुए हैं और रील बना रहे हैं। रात के वक्त लोग अकेले चल रहे हैं और आरटीसी बस स्टैंड पर ये मुसाफिरों को देखते हैं, उन्हें धमकियां देते हैं और चोरी की वारदातें और डकैती की वारदातें अंजाम देते हैं। इत्तला मिलने पर पुलिस ने इन 3 नौजवानों को गिरफ्तार कर लिया। एक भाई और उसकी छोटी बहन ने खुदकुशी की है और क्योंकि वो इससे शादी करने पर राजी नहीं थे जिससे वो प्यार करते थे। एक खानदान की अना और बहन दूसरे खानदान की अना और बहन की मोहब्बत में गिरफ्तार। 3 माह के अंदर एक खानदान के 2 बहन भाइयों ने खुदकुशी कर ली है। विमलवाड़ा देही मंडल नोकलामरी के राजना, सरसला, पालकोटी, लंगैया और पद्मा का एक बेटा प्रशांत 22 साल और एक बेटी नव्या है। नव्या ने 6 माह बाद एक नौजवान से शादी कर ली। शादी के बाद वो खलीजी मुल्क चले गए। फिर नव्या ने अपने वालिदैन को बताया कि वो इसी गांव के एक नौजवान से 5 साल से मोहब्बत कर रही। उसने इस नौजवान से शादी करने को कहा। वो ना मानने पर उसने 3 माह कबल कीड़े मार दवा पीकर खुदकुशी कर ली। दरअसल नव्या के भाई प्रशांत नौजवान की छोटी बहन से नव्या प्यार करती थी, फिर 5 साल से मोहब्बत में थे। उन्होंने कहा कि मैंने बड़ों को इस बारे में बताया तो वो नहीं माने। इसकी वजह से प्रशांत की भी कीड़े मार दवा पीने के बाद इलाज के दौरान मौत हो गई। गर्ल्स हॉस्टल में स्लैब का प्लास्टर गिर गया। हनमकुंडा जिले में काकतिया यूनिवर्सिटी के पोटाना गर्ल्स हॉस्टल में आधी रात को स्लैब का प्लास्टर मुनादिम हो गया, लेकिन खुशकिस्मती से इस वक्त कमरे में कोई मौजूद नहीं था जिससे किसी को नुकसान नहीं हुआ। चंद रोज कबल भी एक पंखा गिर गया था जिससे एक तालिब इल्म को जख्म आए थे। इन वाकयात से तलबा परेशान है और उन्होंने धरना दिया। मिरियालगुड़ा पुलिस ने 140 किलो गांजा जब्त किया है। तफसीलात के मुताबिक मिरियालगुड़ा 1 टाउन पुलिस ने गैंग के एक रुकन को गिरफ्तार किया जो गांजे की गैर कानूनी नकल व हमल कर रहा था। मजीद 4 मुलजिमान इस वक्त मफरूर हैं जिनकी तलाश जारी है। मुलजिमान के कब्जे से 140 किलो गांजा, 2 कारें और 2 मोबाइल फोन बरामद हुए हैं। पुलिस ने जब्त शुदा गांजे की कीमत तकरीबन 35 लाख रुपए बताई है। నమస్కారం. నిన్న 12th రోజు మధ్యాహ్నం మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనము అవుట్స్కర్ట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో సిఐ గారికి ఉన్న ఇంటెలిజెన్స్ ప్రకారం వాళ్ళ సోర్స్ ప్రకారం కొంతవరకు గాంజా వస్తున్నది అని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగొస్తే మనం వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరిగిందండి. ఆ వెహికల్ చెకింగ్ చేసే సమయంలో 2 వెహికల్స్ సస్పీషియస్గా ఉంటే మనం దూరంకి వెళ్ళి చూసి వాళ్ళని ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళే క్రమంలో మనము ఆ ఒక వెహికల్ మనకి 2 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. ఆ 2 వెహికల్స్, 1 ఈజ్ మహీంద్రా బొలెరో, 1 ఈజ్ మహీంద్రా మొరాజో. ఇందులో మొత్తం మనకి 140 kgs గాంజా వర్త్ మొత్తం 35 lakhs గాంజా ప్లస్ 2 వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది. ఈ 2 వెహికల్స్ కూడా ఒక వెహికల్ హైదరాబాద్ నుంచి, ఒక వెహికల్ సూర్యాపేట నుంచి. మెయిన్ ఆర్గనైజర్ A1, హిస్ నేమ్ ఇస్ నునావత్ జగన్, ఇంకోటి A2 నునావత్ మంచియా నాయక్. వీళ్ళిద్దరు కూడా పాత అఫెండర్స్ అండి. వీళ్ళ మీద కూడా పాతగా కేసెస్ ఉన్నాయి. సేమ్ कसूर किसका? एक सीसीटीवी फुटेज सामने आया है जिसमें आप देखकर बता सकते हैं कि कसूर किसका है। हैदराबाद के कोत्तूर PS हदूद में एक सड़क हादसा पेश आया जहां 3 ट्रकों का एक दूसरे से तसादुम हो गया और इस दौरान एक बाइकर की मौत वाक़ई हो गई। एक लॉरी ने सड़क अबूर करने की कोशिश की, दूसरी तेज रफ्तार लॉरी बेकाबू होकर टकरा गई और मुखालिफ सिमत से आने वाली और एक तीसरी लॉरी से टकरा गई और तीसरी लॉरी एक बाइक पर जाकर उलट गई। इस दौरान एक शख्स जाँ बहक हो गया जबकि दूसरा शदीद जख्मी हो गया।
3 زائرین اپنی جانیں گنوا بیٹھے ہیں اور 20 دیگر زخمی ہو گئے ہیں، جن میں سے کچھ کی حالت نازک بتائی گئی ہے۔ بتایا گیا ہے کہ حیدرآباد سے گیا بہار جانے والے سیاحوں کی بس اڈیشہ ضلع میور بھنج کے باری پاڑا میں NH18 پر ایک لوری سے ٹکرا گئی اور ایک بڑا حادثہ پیش آ گیا، جس میں 3 افراد کی موقع پر ہی موت ہو گئی اور 20 زخمی ہو گئے۔ تمام زخمی اسپتال میں داخل ہیں، جہاں ان کا علاج جاری ہے۔ حیدرآباد میں جرائم کی وارداتوں میں اضافے پر پولیس نے چوکسی میں اضافہ کر دیا ہے۔ رات میں پولیس کی جانب سے پیٹرولنگ کی جا رہی اور گاڑیوں کی تلاشی کا کام بھی کیا جا رہا۔ پولیس نے روڈی شیٹرز جرائم میں ملوث افراد کو انتباہ دیا ہے کہ کسی بھی قسم کی سرگرمی پر ان کے خلاف سخت کارروائی کی جائے گی۔ پولیس کی اسپیشل پارٹی بھی سرگرم ہو گئی ہے۔ روزانہ گاڑیوں کی تلاشی کا کام شہر حیدرآباد کے تینوں کمشنریٹس کے حدود میں جاری ہے۔ پولیس مشتبہ افراد کو روک کر ان سے پوچھ تاچھ کر رہی۔ شری لنگم پلی BRS MLA ارکا پودی گاندھی نے تلنگانہ کے CM ریونت ریڈی کی موجودگی میں کانگریس پارٹی میں شمولیت اختیار کر لی۔ وہ KCR کو چھوڑنے والے BRS پارٹی کے 90 MLA ہیں۔ کارپوریٹر شری لنگم پلی کے ناگیندر میاپور کے U شری کانت، چندا نگر کے M رگھوناتھ، حیدر نگر کے N نواز بھی کانگریس پارٹی میں شامل ہو گئے۔ اسی کے ساتھ ہائی ٹیک نیوز کا خبرنامہ اختتام کو پہنچتا ہے۔ اللہ حافظ۔